హలో, వెల్కమ్ టు ఏ స్క్వేర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు నేను మీకు రస్మలై చేసి చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు పాలు ఇరిగిపోయాయి అనమాట. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వాటితో నేను రస్మలై చేస్తున్నాను. మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే పాల్లో కొంచెం వెనిగర్ అనేది, బాయిల్ మిల్క్లో మీరు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేస్తే పాలు అనేవి ఇరిగిపోతాయి. సో అవి కర్డులుగా అయిపోయిన తర్వాత మనం వాటిని గట్టిగా ఒక క్లాత్లోని మనం వేసేసి వాటర్ అనేది గట్టిగా పిండేసి ఒక ఫ్యూ మినిట్స్ మనం అలా వదిలేస్తే వాటర్ సెపరేట్ అయిపోతుంది. సో దాన్ని మనం మెత్తగా చపాతీ పిండిలాగా బాగా డో అనేది కలుపుకున్నాం అనుకోండి. ఇలా చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ కింద మనం చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. నేను ఇందులోని పిస్తా, బాదం అండ్ క్యాష్యూస్ అనేవి యాడ్ చేస్తున్నాను. అండ్ షుగర్ తీసుకుంటున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం ఇలాచి, ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. కుంకుమ పువ్వు అనేది నాకు అవైలబుల్గా లేదు, సో నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది మీ ఇష్టం, యాడ్ చేస్తే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మిల్క్ అనేది బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత మనం అందులోని షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. షుగర్ అనేది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేద్దాము. మీ టేస్ట్ ప్రకారంగా మీరు షుగరు అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి రోస్ట్ చేసుకునే అవసరం లేదు. ఇవి పాలల్లో బాగా మెత్తగా బాయిల్ అయితే చాలు, మనకి ఉడికిపోతే చాలు. నెక్స్ట్ నేను ఇలాచీ అనేది యాడ్ చేస్తాను. సో అదే టైంలో నేను ఒక బౌల్తో నేను వాటర్ అనేది పెట్టుకున్నానండి. అందులోని కొంచెం లైట్గా నేను షుగర్ అనేది వేసుకున్నాను. అండ్ ఇందాక మనం చేసుకున్నాం కదా రస్మలై బాల్స్, అవి ఇందులో వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఆ స్వీట్నెస్ అనేది ఈ బాల్స్లోకి పడుతుంది అనమాట. ఇది కొంచెం వాటర్లో బాయిల్ అయిన తర్వాత కొంచెం ఫ్లఫీగా అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనం తీసుకొని మనం ఈ బాయిల్ చేసుకున్న మిల్క్లో వేసుకుంటే మనకి రస్మలై అనేది రెడీ అయిపోతుంది. ఒక ఫ్యూ మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. చూసారు కదండి, ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. కుంకుమ పువ్వు వేసుకుంటే యాక్చువల్గా చాలా మంచిది హెల్త్కి కూడా. నాకైతే దొరకలేదు, సో నేను ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్ వేసాను. మనం ఇవి చూసారా, షుగర్ సిరప్లోని వేసిన తర్వాత ఇవి ఎలా బాయిల్ అవుతున్నాయో కొంచెం ఇవి సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇవి తీసుకొని మనం ఈ మిల్క్లో యాడ్ చేసుకోవడమే. ఇలా 1 by 1 మనం వాటర్ లేకుండా మనం మిల్క్లో యాడ్ చేసుకున్నామండి. చూసారు కదండి, మన రస్మలై అనేది రెడీ అయిపోయింది. ఇది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు పెట్టేసి రేపు మార్నింగ్ నేను సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.